ఎన్నిసార్లు గుండు కట్టి సరిగ్గా చేద్దామనే ప్రయత్నం చేసినా కూడా ఇంకా ఆ మలుపు మాత్రం ఆడలేదు. సేమ్ పాకిస్తాన్ పరిస్థితి. భిక్ష వేశాం, వదిలే చావండ్రా, మీరు మీ బతకండ్రా అని చెప్పి వదిలేసాం. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా ఈ కుక్క బుద్ధి మాత్రం మారడం లేదు. ఆ తోక మాత్రం ఇంకా అదే రకంగా వంకరగానే ఉండిపోతుంది. ఆర్మీ చీఫ్, మన భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది రీసెంట్గా రాజస్థాన్లోని అనుపాగ్ అనేటువంటి ఆర్మీ పోస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పర్యటిస్తూ మనపై ఉగ్రవాద చర్యలు చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ కనుక చేస్తే పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేస్తామనే మాట్లాడుకొచ్చారు. ఉగ్రవాద చర్యల్ని ఇంకా రెచ్చగొట్టడం మానుకోకపోతే మళ్ళీ భారత్ ఏంటో, భారత్ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. దానిలో తప్పేం లేదు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ నుంచి మొదలుకొని అంతకంటే ముందు పహల్గామ్ ఉగ్రదాడి కంటే ముందు నుంచి కూడా ఉగ్రవాదాన్ని ఆపండి అనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో భారతదేశం ఉంది. వీడి పేరు అహ్మద్ షరీఫ్ చౌదరి. వాడు పాకిస్తాన్ డీజీ ఐఎస్పిఆర్. సో డీజీఐఎస్పిఆర్కి సంబంధించినటువంటి చీఫ్ పాకిస్తాన్ అహ్మద్ షరీఫ్ చౌదరి. వాడు ఏం మాట్లాడుతున్నాడంటే, మేము కనుక నిజంగానే మ్యాప్లో లేకుండా పోవాల్సి వస్తే డెఫినెట్గా ఇండియా కూడా లేకుండా పోతుంది.